పేపర్లలో ఏం ముచ్చట్లున్నాయో చూద్దాం. ముందుగా హెడ్లైన్స్ చూడాలి కదా, చూడండి. సూపర్ ఉందట కేసీఆర్ సార్ ఏలువడి, సర్వే రిపోర్ట్ తోని పెంచుతాడేమో ఇంకింత రువడి. సాయిబాబా దేవుడు కాదన్న సామి, ఇసొంటి ఉపదేశంతోని లాభమేమి? 200 కోట్ల ఇలువైన పాముల ఇసం, జర్ర అయితే దాటుతుండే మన దేశం. పోస్ట్ ఆఫీస్ లో బువ్వ అడుగుతున్న సత్తి, ఓ అన్న మా బిత్తిరాకకు జఫ్ జరా, పోస్ట్ ఆఫీస్ లో ఏమేమి అమ్ముతున్నారు? బిర్యానీ లేరా? పులిగోరన్న, టమాటా రైస్ అన్న, పఫ్ అన్నం ఏరున్నా కొండపోతా. బడి పిల్లలకు సన్న బియ్యం, చదువు అయిపోయిన వాళ్ళకు సర్కార్ కొలువులు, పెళ్లి చేసుకునే ఆడపిల్లలకు 51,000 రూపాయల సర్కార్ కట్నం, పెండ్ల ఇండ్లు లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టేవట్టే, నెల బియ్యం సరిపోతలేవని కంట్రోల్ బియ్యం పెంచే, రైతులకు రుణమాఫీ చేస్తుండే, 2 పంటలకు నీళ్ళు ఇస్తానవట్టే, అందరికంటే ఎక్కువ ముసలోళ్ళకి చేస్తున్నాడు. నెలకు 1000 రూపాయల పింఛనిచ్చుడంటే చిన్న ముచ్చట్న. సర్కార్ కొలువులు చేస్తున్న వాళ్ళకు అడిగిన దానికంటే ఎక్కువనే జీతాలు పెంచే. ఇక మన పండగలను మాసంబరంగా జరిపేయబట్టే, దేవుళ్ళు కూడా మురిచేటట్టు గుళ్ళు కట్టబట్టే. ఇంత చేసినాక ఇక జనం ఏమంటారు? సీఎం సార్ ఏలుబడి ఎట్లున్నది అని ఎవ్వరిని అడిగినా సూపర్ కేక అని అంటుండ్రట. ఇయ్యాలనే ఎలక్షన్లు పెట్టినా అంబాసిడర్ కారు 4th గేర్ లూరికి మళ్ళా కేసీఆర్ సారే ముఖ్యమంత్రి అవుతాడట. ఇదేదో మేం చెప్తున్న ముచ్చట కాదు. 2.5 ఏండ్ల ఏలుబడి మీద ఇంటెలిజెన్స్ వాళ్ళు సీక్రెట్ గా సర్వేలు చేసి సీఎం సార్ కి రిపోర్ట్ ఇచ్చిండ్రట. పబ్లిక్ అంతా చేయగొట్టిండ్రట సార్ పాలనకు. ఎక్కువ మట్టుకు కేసీఆర్ సార్ పనితనంతోనే సర్కార్ ఇంత ఒడి మీద నడుస్తుందని జనం అనుకుంటున్నారట. కాకుంటే కొందరు మంత్రులే మంచిగా పనిచేస్తలేరని తేలిందట సర్వేలా. ఈ సుంటోళ్లను ఇంటికి పిలుచుకొని మంచిగానే అరుచుకుంటాడట కేసీఆర్ సారు. సర్కార్ పనులు లాపర్వా చేస్తున్న దాంట్లో కొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని రిపోర్టు రాసిచ్చిండ్రట సర్వే చేసిన సంగపోళ్ళు. అయినా మన కేసీఆర్ సార్ ఏలుబడి గురించి సర్వేలు చేసి చెప్పాలనా? యాడ ఎలక్షన్లు వచ్చినా గంప గుత్తగా కార్కే ఓట్లు గుద్దబట్టిరి. ఇది చాలదా? జనం సార్ని ఎంత నమ్మిండ్రో చెప్తాందుకు. షెర్లు పూడిక తీసి పెడితే ఆనదేవుడు అల్లిగెళ్ళేటట్టు గుమ్మరిచ్చివాయే. 2-3 ఏండ్లు వ్యవసాయానికి సావేలేదిగా. ఇప్పుడు కొత్త జిల్లాలు సురువైనాయి కాబట్టి ఇంకింత రువ్వడి మీద ఉండొచ్చు సార్ పాలన. జల్దినగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారంటే ఇక మీకు తిరిగే ఉండదు. పొండ్రి మీరు ఇప్పుడు కొలువు చేస్తుండ్రు, డిగ్రీ పాస్ కాకుండా పాస్ అయినామని సర్టిఫికేట్ సంపాదించి కొలువులకు ఎక్కిండ్రు. మంచి జీతం, బోనస్లు, గీనస్లు మస్తు వస్తున్నాయి. ఇక నా లైఫ్ సెట్ అయిపోయినట్టే అని అనుకుంటుర్రు. కానీ ఇంతల్నే పెద్ద సార్ పిలిచి నిన్ను కొలువులకు వెళ్ళి తీసేస్తున్నా, నువ్వు దొంగ సర్టిఫికేట్ పెట్టినావు, ఇన్ని రోజులు తీసుకున్న జీతం కూడా వాపస్ ఇచ్చాయి అని అంటే ఎట్లుంటది? ఈసారి పరిస్థితి కూడా అట్లనే అయింది. ఈ సారు పేరు శత్రుచర్ల విజయరామరాజు. ఆంధ్ర రాష్ట్రంలో ఎస్టీ కోటాల ఎమ్మెల్యే అయిండు గప్పట్ల. అయితే సారు ఎస్టీ కాదని ఒకళ్ళు హైకోర్టుకు ఆడికెళ్ళి పెద్ద కోర్టుకు పోయిండ్రు. 2 కోర్టులల్లా గిన ఎస్టీయే కాదని తేలింది. ఎమ్మెల్యేగా కొలువు చేస్తున్నప్పుడు తీసుకున్న జీతం, బత్తాలు మొత్తం వసూలు చేయాలి అని మళ్ళీ కేసు నడిచింది హైకోర్టులా. ఇద్దరు తరపున వాదనలిన్న జడ్జి సారు ఇవాళ ఖతర్నాక్ తీర్పిచ్చిండు. ఎమ్మెల్యే పదవిలు ఉన్నప్పుడు తీసుకున్న జీతం, బత్తాలు మొత్తం వాపస్ ఇయ్యాలి అని తీర్పిచ్చిండు. దేశంలో గిసొంటి తీర్పొచ్చుడు ఇదే ఫస్ట్ అంటుండ్రు. కాబట్టి ఇంకెవరన్నా గిట్ల దొంగ సర్టిఫికేట్లు చూపెట్టి గెలిస్తే వెనకసిరి మొత్తం గక్కాల్సి వస్తుంది. జర పైలముండ్రి. ఈ ఎలక్షన్లు యాడ జరిగిన ఎలక్షన్లే, అవే లొల్లులు, అవే కొట్లాటలు. గెలుస్తందుకు ఎవరికి దోసిన పద్ధతులు వాళ్ళు ఫాలో అవుతుంటారు. ఒకళ్ళు పైకం పంచుతారు, ఇంకొకళ్ళు మందు దాపుతారు. ఏరటోళ్ళు అరే ఆడు మన కులపోలరా అని కులపోళ్ళు అందరూ ఒకటైతారు. ఇట్లా కాకుండా ఇంకో పద్ధతి కూడా ఉన్నది. ఆగో ఇదే గది ఆటా సంఘం అంటే ఎరికే కదా. ఆటా సంఘంలా కుమ్ములాట సురువైంది. ఇక చూడుండ్రి ఎట్లా ఫైటింగ్ చేస్తుండ్రో. తాత బలంగాల్లోడే ఉన్నట్టున్నాడు, మస్తు అట్కాయిస్తుండు. ఇంతకు పంచాయతీ ఎందుకు పుట్టిందో చెప్పలేదు కదా. సంఘం పెత్తనం కాడొచ్చిన లడా ఇది. 2 ఏండ్ల కోపారి ఎలక్షన్లను పెట్టుకుంటారు. నామినేషన్ వేసే కాడ వీళ్ళిద్దరు నడుమ లొల్లి సురువై కొట్టుకునే కాడికొచ్చింది. కానీ ఈ విధంగా ఇంకో అస్సలు ఆటను చూపించిండ్రు అన్నట్టు. ఎందుకే అన్నలు పదవుల కోసం గట్ల కొట్లాడుకుంటారు? దేశం కాని దేశంలో ఉన్నారు. మనోళ్ళు అనుకున్న వాళ్ళంతా కలిసిమెలిసి ఉండాలి గాని గీ లొల్లు లేందో. ఆగో
బయట ఆయన ఎవరో వచ్చి ఈడికెళ్ళి వెళ్ళిపోండ్రనబట్టే మీరు ఇట్లనే కీసులాడుకుంటే మళ్ళా తాపక ఆట పండగకు మనోళ్ళు ఎవ్వరు రాకుండా అవుతారు. ఇప్పుడు ఒక మోటార్ బైక్ ఉంది, దాని మీద ఇద్దరికే వస్తుంది. మరి మనోళ్ళు ఏం చేస్తారు? ముగ్గురు నలుగురు దాని మీదనే ఎక్కి తిరుగుతారు. కార్లు అయితే 5 దాకా పోవచ్చు, కానీ 7-8 మంది తిరుగుతారు. బస్సుల్లో అయితే ఓ 50 మంది ఎక్కచ్చు. మరి అంతమంది ఎక్కుతారా? బస్సు మొత్తం నిండిపోయి డోర్ల కాడ ఏళ్ళాడుతుంటారు. రైలు బండ్ల కాడ కూడా గిదే పరిస్థితి. సరే గీ అంటే మంది జరంత ఎక్కువైనా ముక్కుకుంటానో మూలుక్కుంటానో చిన్నగా పోతాయి. మరి ఎక్కువ మంది స్టేజ్ ఎక్కితే ఏమవుతుందో మీరే చూడండి. హాగో గంత మంది గుంపు కూడిండ్రు, ఏం చేస్తున్నారు కావచ్చు. ఓష్ని చిత్రం పాడుగానో ఒక్క పారే బొందలకు పడ్డట్టు పడిపోయిండ్రు కదా. లేపురయ్యా లేపురి లేపురి, దెబ్బలు ఇట్లా తగిలినాయో ఏం పాడో అరుసుకోర్రా నాయన. అంత ఆగవాగం అయిపోయింది కదా. గా మీదికుండ రాజస్థాన్ రాష్ట్రంలో పాత సీఎం అశోక్ గెహ్లట్ సారు మీటింగ్ పెట్టిండు. సార్ మాట్లాడు అయిపోగానే ఒక్కపారే అభిమానులు స్టేజ్ మీదకి ఎక్కే వరకు కాలిరిగిన మంచం లెక్క తుపుక్కురా కూలిపోయింది. పాపం గెహ్లట్ సార్ కూడా జర్రంత దెబ్బలు తగిలినాయి. పెద్ద ఉండేది ఫుట్లాలు వచ్చినాయి ఇవన్నీ. ఓ సార్, నాకు ఒక కోడి చికెన్ మేక మటన్ బిర్యానీ పార్సలింగ్ కట్టు, ఇంటికాడ పోయి తింటా. ఇది తింటే మంచిగా ఉంటుంది. అగో ఈడు పోస్ట్ ఆఫీస్ పోయినట్టున్నాడు. మొన్న మీరు కూడా కోడి చికెన్ మేక మటన్ పార్సలింగ్ కోసం వచ్చిండ్రా? ఓ అగడబడ్డోడా, నువ్వు పోయింది ఏడికి, నువ్వు అడుగుతున్నది ఏందిరా? బిర్యానీ లేరా? పులిగోరన్న టమాటా రైస్ అన్న పఫ్ అన్నం ఏరున్నా కొండపోతా. పైసలు ఎన్ని అయినా ఇస్తా ఉన్నాయి. తొండ ముదిరి ఊసరి వెళ్ళి అయిందంటే గిదే కావచ్చు. పోస్ట్ ఆఫీస్లలో భూ పెట్టుడేంద్రా ఈ చిత్రం కాకుంటే. ఓ అన్న మా బిత్తిరాకకు చెప్పు జరా, పోస్ట్ ఆఫీస్లో ఏమేమి అమ్ముతున్నారు? ఏమమ్ముతారు? స్టాంప్ పేపర్లు, కవర్స్ అమ్ముతారు. గరిగారు తినేటివి అమ్ముతున్నారు అంట అని చెప్పు. మంచిగా అయిందా? ఈ బిత్తురాడు ఎక్కడికి ఎంచో. నువ్వు లేటర్ల కోసం వచ్చినావు, బిర్యానీ కోసం రాలేవా? ఎప్పుడు హాఫ్ డేట్ అవుతారో ఏమో తెలుసుకోరు, ఏం చేయలేరు, అన్ని ఇస్తున్నారు ఇడా. వావు, నిన్ను చెప్పమంటే నీళ్ళ మూట కట్టుకొని వచ్చినట్టావు నువ్వు. బువ్వలేదు పాలేదు, నడుబడికెంచాలి. ఓన్న ఉబ్బరిస్తుంది, నేను వస్తా మళ్ళా. షెఫ్లు ఇడిచిపోతా ఈయన్నే. సరేనా, నా లైన్ ఆఫ్ ఉంది. నెత్తిలేని యాంకర్ ఏంటిదో ఏమో. నువ్వు వెనకకెళ్ళి ఏనుగు పోయినా పట్టించుకో, కానీ ముందరికెళ్ళి సీమ కూడా పోనీయవు. ఏం తెలివి నీది? నాకు తెలివి లేదారా? చిన్న ఎరకలేని నీకు. అవునా? తెలివి ఉంటే సొంతంగా ఎరకైతాయి. శకనంబాలిక బాల్య అంట కుడిదల వాడు చచ్చిందంట. అబ్బా, తెలివి గల్లోడు తేనకు పోతే ఈగ బుర్రు మనంగా నూరుకొచ్చిందట. బువ్వ అంటే చాలు బండి కడతాడు. తిండి లేరు బండి లేరు. నేను పోస్ట్ ఆఫీస్ కానీ తినొస్తా. పెద్ద యాంకర్ వైపు పోయినట్టు 9:30 కొట్టంగానే కుర్చీ మీద పోయి కూర్చుంటావు. అరే నువ్వు నిజంగా బిత్తిరోడు వేరా? పోస్ట్ ఆఫీస్ లెవెల్ అన్న బిర్యానీ అడుగుతారా? అదేమన్నా హోటల్ అనుకుంటున్నావా? పోస్ట్ ఆఫీస్ లో తిరుపతి లడ్డు ప్రసాదం అడగొచ్చు, కీసల గంగాజలం కొనుక్కోవచ్చు. బువ్వ పెట్టరా? అడగొద్దా? అట్లాగా సత్తి, భక్తులు ఇబ్బంది పడుతుండ్రని పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి అట్లా సౌలత్ చేసిండ్రు. నీకు నేను ఇంటికాడ వండి పెడతా కానీ మందులు ఇజ్జత్ తీయకరా నాయన. అచ్చేయి. ఇంటి దీపం అంటాను, ముద్దు పెట్టుకుంటే మూతి మీసాలని కాలిపోయినాయంట. నువ్వు వండింది తింటూ పక్క ఖాళీగానే ఉంటది. ఒరే నాయన, పోస్ట్ ఆఫీస్ లో అన్నం బెటర్రా. ఓ అన్న ఆడెవలన్నా ఉంటే నీ మిడిసిలో పట్టుకొని బయటకు నువ్వేయండి, అప్పుడు తెలుస్తుంది ఆడికి. అరే కమ్మగా ఫుల్గా కూరకారమే మా వండమంటే అగడు బాగడు ఉంటావు. మేకప్ వేసుకోమంటే అద్దం ముంగట అర్ధగంట వేసుకుంటావు. ఏం పుట్టిందిరా నీకు? నీకే పెద్ద తెలిసినట్టు ఏంటో మాట్లాడుతున్నావు. ఏడన్నా పోస్ట్ ఆఫీస్ గా సౌలత్ చేస్తారా నీ హెచ్చరికలు కాకుంటే? సెంట్రల్ సర్కార్ ఏం చెప్పింది? పోస్ట్ ఆఫీస్ లో కంది పప్పు, మినప పప్పు, శనగ పప్పు అన్ని తీస్తామంటాను చెప్పలే? పప్పులు ఇస్తే బువ్వ ఎందుకు పెడతారా? పప్పులు ఇచ్చినప్పుడు గ్యాస్ బుడ్డి పెట్టి బిర్యానీ చేస్తే కారా, గిన్నె చేసినప్పుడు వండి పెడితే ఏమవుతుంది? నాయనా, పండగ పబ్బాలు వస్తే బయట దుకాణంలో పప్పులు పిటాన పిరం ఉంటాయి కదా, అందుకోసం అట్లా చేసింది కావచ్చురా. నేను కూడా గదే అంటున్నా. పచ్చి పప్పు కాకుండా పొయ్యి ముట్టించి ఇంత చారు పెట్టి పోసి పెడితే ఈయన తినిపోరా, యాద్ చేసుకుంటారు. ఏమో మరి నాకు తెలియదు. వెనకట పోస్ట్ ఆఫీస్ అంటే ఎట్లుండే, ఇప్పుడేమో అంగర్ లెక్కనే చేసేసిండ్రు మొత్తం. అక్క రేపు పోస్ట్ ఆఫీస్ లా బట్టలు, ఫిన్నీసులు, బొట్టు బిల్లలు, కాటిక బిల్లలు అన్ని అమ్ముతుండొచ్చు కదా అక్క. కానీ సత్తి, మన ఊర్లో పోస్ట్ నారాయణ ఎప్పుడు ఉత్తరం పట్టుకొని వస్తాడని అందరం ఎదురు చూస్తోళ్ళం. ఇప్పుడు ఆ రోజులు లేనే లేవు. పోకపోతే ఇంకుంటాయి. నువ్వు చిన్నగా రాస్తున్నావు ఉత్తరాలు, ఏదైనా విషమం ఉంటే ఫోన్లో మెసేజ్ పెడతావు, ఫోన్ కొడతావు. ఉత్తరాల గిరాకీ లేక ఉప్పులు పప్పులు అమ్ముకుంటారు పోస్ట్ ఆఫీస్ లో. ఏం చేద్దాం మరి, ఇవాళ రేపు ఉప్పు పప్పు, రాను రాను బంగారం ఏంటి కూడా అమ్ముతుండొచ్చు మరి. అక్క నాకు ఒక వీడియో వచ్చింది అక్క. ఉప్పులు పప్పులు పోస్ట్ ఆఫీస్ లో డైరెక్ట్ గా అమ్మొద్దు, ఉత్తరం రాసిస్తేనే మేము పార్సలింగ్ చేస్తామంటాను అనాలి. అప్పుడు పప్పులు అమ్ముడు పోతాయి, ఉత్తరాలు కూడా అమ్ముడు పోతాయి అక్క.
మంచిగా ఉంది కదా ఆవిడ, నేను చెప్పొస్తా ఆగాక. సూపర్ ఉందట కేసీఆర్ సార్ ఏలువడి. సర్వే రిపోర్ట్ తోని పెంచుతాడేమో ఇంకింత రువ్వడి. సాయిబాబా దేవుడు కాదన్న సామి, ఇసొంటి ఉపదేశంతోని లాభమేమి? మన మీటింగ్ లా మాటలు ఇనసంపు. 200 కోట్ల ఇలువైన పాముల ఇసం జర్ర అయితే దాటుతుండే మన దేశం. పోస్ట్ ఆఫీస్ లో బువ్వ అడుగుతున్న సత్తి. ఓ అన్న మా బిత్తిరాకకు చెప్పు జరా, పోస్ట్ ఆఫీస్ లో ఏమేమి అమ్ముతున్నారో. బిర్యానీ లేరా? పులిగోర అన్న, టమాటా రైస్ అన్న, పఫ్ అన్న, ఏరున్నా కొండపోతా. అయిపోయినాయి మరి ఎలాంటి ముచ్చట్లు. మనం మళ్ళీ ఇంకిన్ని ముచ్చట్లతో కలుద్దాం. నమస్తే.